చెప్పినా వినరు, మంత్రుల ఆదేశాలను పట్టించుకోరు. లాస్ట్ కు సీఎం వార్నింగ్ ఇచ్చినా తీరు మారదు. ఇది పలువురు ఉన్నతాధికారుల తీరు అని ఎప్పటి నుంచో ప్రభుత్వ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సర్కార్ మార్గదర్శకాలను, ఆదేశాలను హైయర్ అఫీషియల్స్ లైట్ తీసుకుంటున్నారా? సంక్షేమం, అభివృద్ధి పనుల అమలును నిర్లక్ష్యం చేస్తున్నారా? సీనియర్ ఐఏఎస్లపై ఒకరిద్దరు మంత్రులు ఏకంగా సీఎస్కే ఫిర్యాదు చేశారా? ఉన్నతాధికారులపై సీఎం కోపానికి రావడం వెనుక ఆంతర్యమేంటి? అధికారుల తీరు రేవంత్ సర్కార్కు హెడ్డేక్ గా మారిందా? సీనియర్ ఐఏఎస్ల తీరుపై సెక్రటేరియట్లో గుసగుసలు. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డికి కూడా తప్పని ఇబ్బందులు. సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఐఏఎస్ల మధ్య విభేదాలు. లేటెస్ట్ గా ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీపై మంత్రి జూపల్లి ఫిర్యాదు. అసలే మంత్రులు హస్తం లీడర్ల వార్తో సతమతమవుతున్న రేవంత్ సర్కార్కు అధికారుల తీరు మరింత తలనొప్పిగా మారింది. కొందరు సీనియర్ ఐఏఎస్ల తీరు సర్కార్ పెద్దలకు చిరాకు తెప్పిస్తోందట. సెర్ప్, ఇంటర్మీడియట్ బోర్డ్, మున్సిపల్, హౌసింగ్ బోర్డ్, ఇరిగేషన్, ఫైనాన్స్, హెల్త్ శాఖల ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ఆ శాఖల మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదట. కొద్ది రోజుల క్రితం ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి మరో ఐఏఎస్ అధికారిని కామెంట్ చేయడంతో ఆ అధికారి కొంత ఇబ్బంది పడ్డారనే టాక్ సెక్రటేరియట్లో వినిపిస్తోంది. ఐఏఎస్లు నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారని ఒకరిద్దరికి అదనపు బాధ్యతలివ్వడంతో పాటు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి బదిలీ వేటు వేశారు. ఐఏఎస్లో నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారని ఒకరిద్దరికి అదనపు బాధ్యతలు ఇవ్వడంతో పాటు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి బదిలీ వేటు వేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హెచ్చరించారు. లేటెస్ట్ గా జరిగిన ఓ సమీక్షలో అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అధికారుల అలసత్వాన్ని సహించేది లేదని సీరియస్ అయ్యారు. తాము అధికారంలోకొచ్చి 2 ఏళ్లు పూర్తయినా కొంతమంది అధికారుల పనితీరులో మార్పు లేదని ఏకంగా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని ఆదేశించారు. కొందరు సీనియర్ ఐఏఎస్లైతే ఏకంగా మంత్రులను పిచ్చలైట్ తీసుకుంటున్నారట. ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలని చెప్పినా బదిలీలు, ఇతర పనుల విషయంలో అమాత్యుల సిఫార్సులను లెక్క చేయడం లేదట. తాము చెయ్యాలనుకున్నది మాత్రం చకచకా ఫైళ్లు క్లియర్ చేస్తున్నారట. వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల తీరుతో కేబినెట్లో సగానికి పైగా మంత్రులు సఫర్ అవుతున్నారట. ఒకరిద్దరు మంత్రులైతే సదరు సీనియర్ ఐఏఎస్లపై ఏకంగా సీఎస్కే కంప్లైంట్ చేశారట. మరికొందరు మంత్రులు వారిని బదిలీ చెయ్యండి మహాప్రభు అంటూ సీఎంను వేడుకుంటున్నారట. ఇక మరికొందరి తీరు మరోలా ఉందట. వాళ్లు మంత్రులు చెబితే తప్ప ఫైల్ కదలదని ఏకంగా సీఎంఓ అధికారులకు తేల్చి చెబుతున్నారట. దీంతో సీఎం పేషి అధికారులకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదట. కొందరు అధికారులు తమదో అటానమస్ బాడీలాగా ఫీల్ అవుతున్నారట. తమ శాఖలో తామే రాజు, తామే మంత్రి అనేలా చక్రం తిప్పుతున్నారట. లేటెస్ట్ గా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకంగా తన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రిజ్వీ నిబంధనలు పాటించకుండా ఖజానాకు నష్టం చేశారంటూ సిఎస్ రామకృష్ణారావుకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, బ్యూరోక్రాట్స్ లో, సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ప్రభుత్వ ఆదేశాలను, మంత్రి నిర్ణయాలను కూడా బేఖాతరు చేసి ఖజానాకు తీవ్ర నష్టం చేశారన్నది జూపల్లి ఆరోపణ. ఒకవేళ రిజ్వీ తప్పు చేయకపోతే వాలంటరీ రిటైర్మెంట్ ఎందుకు కోరుకుంటారని కూడా అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో ఆయన్ను ఉద్యోగంలో నుంచి రిలీవ్ చేయొద్దని, ఆయన చేసిన అవకతవకలపై విచారణ జరిపి శిక్షించాలని మంత్రి జూపల్లి ప్రభుత్వానికి లేఖ రాసి కొత్త చర్చకు తెరలేపారు. మంత్రి జూపల్లి తన మొదటి లేఖలో రిజ్వీ ప్రభుత్వ, మంత్రి ఆదేశాలను పక్కనబెట్టి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేపట్టింది. అదే సమయంలో రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం, దానిని ఆమోదించవద్దని ఆ శాఖ మంత్రి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయినా ఆయన వాలంటరీ రిటైర్మెంట్ కు సర్కార్ ఆమోదం కూడా తెలపడం ఇంకో విశేషం. ఇప్పుడిదే ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది.
దీంతో ఇక తిష్టవేసిన ఐఏఎస్ల ప్రక్షాళన జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రక్షాళనలో అయినా నిజాయితీకి పట్టం గడతారో, విశ్వాసపాత్రులని అందలం ఎక్కిస్తారో చూడాలి మరి.